తమ్ముడు పెళ్ళికి పసుపు కొట్టిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి కులదైవంకి పొంగలు పెట్టుకుంటున్నానని చెప్పాను కదా. ముందు బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది. నేనేమో ఇలా రెడీ అవుతున్నాను. వచ్చేటప్పుడు ఎల్లో కలర్ కనకాంబరాలు చూశాను. అవేమో చాలా బాగున్నాయి. ఎల్లో కలర్ కనకాంబరాలు అసలు చాలా అరుదుగా దొరుకుతాయి కదా. అవి తీసుకురమ్మంటే ఇంకో ఈ రెడ్ కలర్ కనకాంబరాలు తీసుకొచ్చారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు మొగ్గ ఎంత పెద్దగా ఉందంటే అవి 2 days అలాగే తల్లో ఉంచుకున్నా వాడిపోలేదు. అంత బాగున్నాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా పూలు ఇలా చుట్టుకుందామని జడకి అలా చుట్టేసుకున్నాను. అమ్మేమో పొంగల్ రెడీ చేసేసింది. ఇంకా పూజా కార్యక్రమాలు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఏదన్నా మన ఇంట్లో ఒక శుభ కార్యక్రమం అనుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళ కులదైవంకి నమస్కారం చేసుకున్న తర్వాత ఏ పనైనా ప్రారంభించాలి. అలాగే అమ్మ కూడా అలా చేస్తుందన్నమాట. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకోవడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. మా ప్యాకెట్ అంతా తీసేసావా? బొట్టులు మొత్తం దీని బట్టు మొత్తం పాడేసింది. 200 నష్టం. దండం పెట్టుకోమ్మ, సాంగ్కి దండం పట్టుకోయా సీతారాం. దండం పెట్టుకోదు కదా, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ పెడతారా? బొట్టు పెట్టుకో. దోశ వచ్చారా?
ఇంకొకటా? ఇదంటగా మన ఇల్లు అప్పుడు మేము రామంటా ఎందుకు కదలు కోడి పొరుస్తుంది వద్దురా వస్తున్నా ఎడొక మెట్టు ఇంత బాగుండేదేమో మామ గుమ్మడికాయ హైదరాబాద్ నుంచి వచ్చి తొందరగా రెడీగా సరిపా డోర్ పడదలేరా నువ్వు తొందరగా ఇస్తాను తీసుకుని మంచినీళ్ళు అన్న మాడి మళ్ళీ బండి అది చూసిపోతుంది అబ్బో మమ్మల్ని పడతా అంటే నువ్వు కూర్చున్నా కూర్చున్నా అమ్మవారికి నీ చేత చేపించుకోవాలని కదా. నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇంట్లో అన్ని పట్టాలు అవి శుభ్రం చేసుకొని మనం ఉంటుంటే ఆకులు ఏం కాలేదమ్మా నీళ్ళు
నీళ్ళు పడితే ఎడుతా అమ్మా ఇది సరే బాటిల్ పెట్టు మామ చెమ్ము ఉంది కదా చెమ్ములో పోసి పెట్టు పసుపు నేను చేసేవేంది దాంట్లో దిగు దిగు అమ్మా వస్తున్నా నేను కొట్టా ఆయన కొట్టు కొడతాడు సరే ఏంది పెట్టుకోవాలా తీసుకున్నావా అవునమ్మా చందనం పట్టుకో తలుపులు వేసుకుందా స్వామి అంటే మూత పెట్టుకున్నాక అమ్మవారు ముందు పసుపు కొట్టుకొని అమ్మవారు అమ్మో మంచి అల్లరు మంచి ఎరువు ఈ బయట కచ్చిపోయాను ఇదిగో అదా ఇంకా అది అన్నదమ్మా ఇదా ఇటు ఇటు తిరుగు కొట్టు ఇప్పుడు కొట్టు కింద చిన్నగా చిన్నగా అది రాదు వస్తున్నా వాళ్ళు పెట్టాను కాక ఇదిగో పెట్టు పెట్టు అన్న సీతారకు కూడా అన్న అంత ఇదిగా కికారే కికారే కాలుతుంది చిన్న ఆపట్టు ఆపట్టమ్మా దాని చేతిలో పెట్టు
కొంచెం ఒక నువ్వు పట్టుకో సార్. మా ఎట్టా ఒక ఇస్తరాకు తీసుకురా అయిపోయినాయా? అమ్ము తీసుకున్నది అట్లా కావాలి. ఒరే దొర్లిచ్చా పెట్టు ఎంత బావా ఉందమ్మా. ఇస్తాలే ఇంకొక ఇస్తరాకు పెట్టు. పెట్టచ్చు కాలుతున్నా. కోతులకి ఇంకొక చూడు ఓమ్మా నువ్వు ఆగు తల్లి. పైసలు జాగ్రత్త చేసుకో. మాయ్ నువ్వు 2 ఇస్తే 2 ఒకటే తీసుకుపోయింది. మాయ్ లే మాయ్ లే, నేను ఎక్కడ కూర్చోవాలి? లే మా అట్టు కూర్చోవాలంట నేను. లేమ్మా లేదు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి నన్ను కూర్చొని లేదు. లేమ్మా మన ఇద్దరం కూర్చున్నాం. లే లేకట్లేదు. అమ్మా అమ్మా అయ్యుంటే ఎలాగో ఉన్నమాట. చేయమ్మా అట్ట అనకూడదు, చిన్నగా నొక్కాలి. అటు నొక్కితే మోగిద్ది. నువ్వు దాన్ని టీ విన్నావా? దాన్ని టీ అన్నాను లేదు రాను లేదు లేదు మా పిల్లకి దాన్ని టీ ఇటీ అమ్మాయికి నిల్చోబెట్టి చూపించు, నిల్చోబెట్టి చూపించు. అది ఎంత వచ్చింది తీసిద్దు.
ఇప్పుడు మేము వచ్చి అంతసేపు అయింది. నా కూతురు ఎంత బాధపడింది రాలేదు రాలేదు అని. చిట్టి కూతురు అమ్మ కూటిలకి అంత పనిలే. మా కూడా వేసేయమ్మా. అసలా ఇదిగో ఏంది మాకు ఇంత కొంచెం వేసా తల్లి సీతారా. అమ్మా బాటిల్ అమ్మా అదంట అడుగు తీసుకురా నేను దాపుతా. జీడిపప్పులు అడుక్కుపోయినాయిలే. అక్కడ బెల్లం అంతే అన్నం తినవా పెట్ట. తీపి ఉండదు. ఇప్పుడు అది కింద పడుతుంది, అది ఇస్త్రీ నీకే కొట్టిద్ది చెప్తున్నా. ఒకటి తాపిద్ది.